హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రిజర్వేషన్ల వర్గీకరణ సుదీర్ఘకాలపు యుద్ధం. ఆ యుద్ధపు ఇంపాక్ట్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రీరైట్ చేస్తూ సరికొత్తదైనటువంటి తీర్పు ఇచ్చింది ధర్మాసనం. అది రాష్ట్రాల్లో అమలు చేయాల్సి ఉంది. అసలు తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆరంభమైనటువంటిదే రిజర్వేషన్ల వర్గీకరణ అన్నటువంటి. ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపో మాపో అమలు చేసేటటువంటి జీవో తీసుకురావాల్సినటువంటి, అది కూడా రాష్ట్రాలకే హక్కులు ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో రాబోయేటటువంటి రోజుల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఈ అమలు లేకపోతే ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరగబోతుంది, తెలంగాణలో ఏం చేయబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు అలాగే సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏమంటారు రిజర్వేషన్ వర్గీకరణ తీర్పు అమలుకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సాయి గారు, దీని మీద నాకు తెలిసి గత 1 month అంటే ఆగస్టు 1వ తారీఖు జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని వందల వీడియోస్ రిలీజ్ అయినాయి, కొన్ని వేల కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఒపీనియన్స్ ప్రజల్లోకి వచ్చినాయి. నేనేమంటానంటే, ఈ జడ్జిమెంటు సబ్స్టాన్స్ ఏంటో అనేది ఒక్క నిమిషంలో చెప్పిన తర్వాత దీని మీద నేను నా ఒపీనియన్కి విశ్లేషణకి వెళ్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల్లో 60 ఉపకులాలు ఉన్నాయి. అంటే బాలా బాధిక కాకుండా 60 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలన్నీ కూడా మేజర్ కులం ఎస్సీ అనగానే నువ్వు మాలా మాదిగా అని అడుగుతారు. మిగతా అన్ని ఉపకులాల గురించి పెద్దగా ఎవరికి అవగాహన తెలియదు అసలు. సో మాల కమ్యూనిటీలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నా, తెలంగాణలోనేమో మాదిగ సోదరులు, మాదిగ జనాభా ఎక్కువ, సామాజిక వర్గం, ఆంధ్రాలోనేమో మాల సామాజిక వర్గం ఎక్కువ. ఓవరాల్గా ఈ రెండింటికి సంబంధించినటువంటి పాపులేషన్ గురించి మాట్లాడితే, స్టాటిస్టికల్గా అయితే మాత్రం అఫీషియల్గా ఆఫ్టర్ ఎలక్షన్ కావచ్చు, బిఫోర్ ఎలక్షన్ కావచ్చు, కులగణన ఈ దేశంలో జరగల. సెన్సస్ జరిగింది, జనాభా లెక్కలు జరిగింది, జనాభా లెక్కలు జరిగినాయి కానీ కులగణన జరగల. మొన్న మధ్య జగన్ చేయించినట్టు జస్ట్ ఇష్యూడ్ అ జీవో చేస్తాను అని. వాలంటీర్ల ద్వారా, కాకపోతే బయటికి ఇవ్వలేదు అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేసినట్టే తెలంగాణలో సమగ్ర సర్వే, అది 1 డేలో సర్వే. అవును, సమగ్ర సర్వే 1 డేలో చేసింది తెలంగాణలో కేసీఆర్. అది కులగణన కాదు. 1 డే ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది 1 డే సర్వే. తర్వాత హైకోర్టు దాన్ని కొట్టేసింది. దాన్ని మీరు ఏ విధంగానూ ప్రామాణికంగా వాడొద్దు, బికాస్ ఇట్ ఈస్ నైదర్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ నార్ ది సెన్సస్ డిపార్ట్మెంట్. బికాస్ అఫీషియల్గా కులగణన చేయాలన్నా, సెన్సస్ చేయాలన్నా దెర్ ఇస్ అ కమిషన్, దెర్ ఇస్ అన్ ఎనాక్ట్మెంట్. బేసింగ్ ఆన్ ఎనాక్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ఇలాంటి సర్వేలు తీసుకొస్తే దానికి స్టాటిస్టికల్ అండ్ స్టాట్యూటరీ రికగ్నైజేషన్ ఇవ్వడానికి కుదరదు. సో డోంట్ యూజ్ దిస్ డేటా ఫర్ ఎనీ అదర్ పర్పస్ అని చెప్పి ఇచ్చేసింది హైకోర్టు. సో సమగ్ర సర్వే జరిగిన తెలంగాణలో దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ నాకున్న అవగాహన ప్రకారం. అండ్ ఆంధ్రాలో ఇంతవరకు కులగణన జరగల. సో కులగణన జరగనప్పుడు ఏ కులం ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంది, ఏ కులంలో ఉద్యోగస్తులు ఉన్నారు, ఏ కులం యొక్క జీవన వెనుకబాటుతనం ఎంత ఉంది అనేది చెప్పడానికి ప్రామాణికమైనటువంటి ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ లేదు. అంటే గతంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కులగణన జరగల. ఈ రామకృష్ణరాజు అనేటువంటి ఒక కమిషన్ వేశాడు. సబ్సిక్వెంట్ గా ఉషా మెహ్రా కమిటీ వేశారు. అప్పట్లో 1997లో చంద్రబాబు నాయుడు దీన్ని క్లాసిఫికేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కమిటీ వేశారు రిటైర్డ్ జస్టిస్ తోటి. ఆయన ర్యాండమ్ గా 9 months ఒపీనియన్స్ ఫామ్ చేసుకొని కొంత డేటా కలెక్ట్ చేసి ఆయన ఏబిసిడీలు వర్గీకరణ చేయొచ్చు, ఏ కేటగిరీలో ఏ వర్గీకరణ ఉండాలి, బి కేటగిరీలో ఎన్ని కులాలు ఉండాలి, సి కేటగిరీలో ఎన్ని ఉండాలి, డి కేటగిరీలో ఎన్ని ఉండాలి, ఏ వర్గం ఎలా నష్టపోతుంది అనేది ఆయన ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చాడు. బేసింగ్ ఆన్ దాట్ రిపోర్ట్ 2000లో ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ ఎనాక్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఈయన రిపోర్ట్కి బేస్ ఏంటి అంటే నోబడి నోస్. ఎందుకు? అఫీషియల్గా కులగణన లేనప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంత పర్సంటేజ్ ఉన్నారో
లెక్కలు లేనప్పుడు అఫీషియల్గా ఇది ఓన్లీ అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీదే క్యాలిక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఓకే, అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీదే నడుస్తున్నాయి. ఈ సోకాల్డ్ మేధావులు మాట్లాడేటువంటి వాడెవడో మాట్లాడే వాళ్ళందరూ కూడా చెప్పమనండి ఎక్కడ జరిగిందో కులగణన. స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో చెప్పండి. ఈవెన్ కృష్ణరాజు ఆయన ఇంతకుముందు 97లో వేసిన రిపోర్ట్కి దానికి బేస్ ఏంటో చెప్పమనండి. సో ఓవరాల్గా సరే ఆయన డిస్కస్ చేసిన అంశాలు రైటా రాంగ్ అని నేను ఇక్కడ కూర్చొని చేయటం, బికాస్ అపాయింట్ చేశారు కమిషన్ని, ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్టు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, తదనుగుణంగా చట్టం వచ్చింది కాబట్టి నేను దాని జోలికి పోను. సుప్రీంకోర్టు కొట్టేసినట్టుంది కదా అప్పుడు. తర్వాత ఈ చట్టం ఏం చేశారు, ఇది తప్పు అని హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఏది ఎస్సీ ఏ కేటగిరీలో కొన్ని కులాలు పెట్టి 1% రిజర్వేషన్, బీకి ఏమో 7% రిజర్వేషన్, సికి 6% రిజర్వేషన్, డీకి ఇంకా 1% రిజర్వేషన్, టోటల్ 15% రిజర్వేషన్ని ఈ 4 ఉపకులాలకి డివైడ్ చేశారు. డివైడ్ చేసి చట్టం పాస్ చేశారు. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది దళిత సంఘాలన్నీ కూడా ఛాలెంజ్ చేసి, సో 5 జడ్జిల ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని చేసి 4:1 రూపంలో కొట్టేసింది. సారీ, దీన్ని అప్రూవ్ చేసింది. నో స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రైట్, స్టేట్ గవర్నమెంట్కి అది చేసే అవకాశం ఉందని దీన్ని సుప్రీంకోర్టుకి క్యారీ చేశారు. ఇవి చెన్నయ్య కేసులో 2004లో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆర్టికల్ 341 ప్రకారం ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలి అన్నా గవర్నర్ రికమెండేషన్తో రాష్ట్రపతి పెడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీలో 60 ఉపకులాలు ఉన్నాయి. ఏ కులం ఎస్సీలో ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ బోయ కమ్యూనిటీ ఉంది, దేర్ ఇస్ అ డిమాండ్, బోయ కమ్యూనిటీ ఎస్సీలోకి రావాలి అని చాలా రోజుల నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ బోయ కమ్యూనిటీ ఎస్సీలోకి చేర్చాలి అంటే రాష్ట్రపతి చేయాలి విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది గవర్నర్. అది ఆర్టికల్ 341 చెప్తుంది. ఈ జాబితాను సవరించాలి అంటే పార్లమెంట్ తప్ప ఇంకెవరు సవరించడానికి లేదు. పార్లమెంట్ తప్ప ఇంకెవరు సవరించడానికి లేదు. సో ఆర్టికల్ 341 ప్రకారం చేర్చాలి అన్నా తొలగించాలన్నా కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈవీ చెన్నైలో కేసులో సుప్రీంకోర్టు కొట్టేయడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ ఆర్టికల్ 341లో 60 కులాలు ఉన్నాయి. 60 కులాలకి కలిపి 15% రిజర్వేషన్ ఉంది. ఓకేనా? ఈ 60 కులాల్లో 15% రిజర్వేషన్కి ఏ అనే కేటగిరీని డివైడ్ చేసి దానికి 1% రిజర్వేషన్, బి అనే కేటగిరీని కొన్ని కులాలు పెట్టి దానికి 7% రిజర్వేషన్, సి అనే కేటగిరీలో కొన్ని కులాలు పెట్టి దానికి 6% రిజర్వేషన్, డి అనే కేటగిరీలో కొన్ని కులాలు పెట్టి దానికి 1% రిజర్వేషన్ ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. బికాస్ ఆర్టికల్ 341 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రపతి మాత్రమే దాని మీద ఏమైనా చేర్చాలి అన్నా, తీసేయాలి అన్నా, ఉపకులాలు చేయాలన్నా, సబ్ క్లాసిఫికేషన్ చేయాలి అన్నా, యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్ట్ ఆర్ ఎనీ మోడిఫికేషన్ ఆఫ్ ది షెడ్యూల్డ్ లిస్ట్ ఓన్లీ విత్ రికమెండేషన్స్ ఆఫ్ ది గవర్నర్ ప్రెసిడెంట్ మాత్రమే చేయగలడు, అది పార్లమెంట్ మాత్రమే చేయగలదు. సో కాబట్టి మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఈ 341లో ఉన్నటువంటి 60 ఉపకులాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, మళ్ళీ తెలంగాణలో లేకపోతే జార్ఖండ్లో లేకపోతే ఉత్తరప్రదేశ్లో వేరే కులాలు ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్ 341 ఆర్టికల్లే. కర్ణాటకలో వేరే కులాలు ఉంటాయి, బీహార్లో వేరే కులాలు ఉంటాయి, కాశ్మీర్లో వేరే కులాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించిన కులాలని గవర్నర్లు రికమెండ్ చేస్తే రాష్ట్రపతి దాన్ని నోటిఫై చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 60 ఉపకులాలని డివైడ్ చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తగదు అని చెప్పి కొట్టేసింది. ఓకే, కొట్టేసిన తర్వాత అప్పుడు ఇక చట్టం లేకుండా పోయింది. సో దాన్ని 5 జడ్జిల ధర్మాసనం అయ్యేటప్పటికి, అయితే ఈ చట్టం అట్లా పక్కన ఉంది. 2015-16 సంవత్సరంలో పంజాబ్ ఒక చట్టం తయారు చేసింది. ఏం చట్టం తయారు చేసింది, అక్కడ ఉన్నటువంటి ఒక 2 కులాలకి ఉపకులాలకి 50% రిజర్వేషన్ ఇచ్చి మిగతా కులాలకి 50% రిజర్వ్ చేసింది. ఎస్సీ షెడ్యూల్లో ఒక 20 కులాలు ఉంటే 2 కులాలకు మాత్రం 50% రిజర్వేషన్స్ ఇచ్చింది, 18 కులాలకి 50%. దీన్ని ఛాలెంజ్ చేశారు. దీన్ని పంజాబ్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు అప్పటికి ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి 341లో ఉన్నటువంటి లిస్ట్ని డిస్టర్బ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలదు, కొట్టేసింది. దాన్ని సుప్రీంకోర్టు క్యారీ చేశారు. సుప్రీంకోర్టు క్యారీ చేసినప్పుడు అది మళ్ళీ 5 జడ్జిల ధర్మాసనానికి వచ్చింది. 5 జడ్జిల ధర్మాసనానికి అక్కడున్న హైకోర్టు కొట్టేయడానికి బేస్ ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్. సో ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ ఇన్వారియబుల్లీ ఫాల్ ఫర్ కన్సిడరేషన్. అగైన్ మళ్ళీ 5 జడ్జిల ధర్మాసనం దగ్గరకు వచ్చింది. 5 జడ్జిల ధర్మాసనం ఏం చేసింది, చూసింది మొత్తం అంతా కరెక్ట్గానే ఉంది, జడ్జిమెంటు బాగానే ఉంది. బట్ ఈవీ చెన్నయ్య ఇచ్చిన 2004లో ఇచ్చినటువంటి జడ్జిమెంటు వాళ్ళు 5 మేము 5
మేమేమో దీన్ని డిసెంట్ రాస్తున్నాం, ఇది కరెక్టే. అప్పుడు జడ్జిమెంట్ 5 జడ్జిలు చెప్పింది కరెక్ట్ కాదు, కాబట్టి మేము వాళ్ళు తప్పు చెప్పారు అని ఓవర్ రూల్ చేసే పవర్ మాకు లేదు. కాబట్టి దిస్ వాజ్ రికమెండెడ్ టు 7 మేజర్ జడ్జెస్. సో 2 కాన్ఫ్లిక్ట్ వ్యూస్, ఆంధ్రాలో వచ్చిన ఒక జడ్జిమెంటు అండ్ పంజాబ్లో వచ్చినటువంటి జడ్జిమెంట్, ఈ 2 జడ్జిమెంట్లు కాన్ఫ్లిక్ట్ అయిన కారణంగా ఈ 5 జడ్జిలే కాబట్టి దీన్ని 7 జడ్జిల ధర్మాసనానికి రిఫర్ చేశారు. 7 జడ్జిల ధర్మాసనానికి రిఫర్ చేసినప్పుడు 7 జడ్జిల ధర్మాసనం ఆగస్టు 1 తారీఖున జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ని కొట్టేస్తూ, క్వాష్ చేస్తూ, సెటసైడ్ చేస్తూ, ఓవర్ రూల్ చేస్తూ ఇదైతే ఇచ్చిందో రాష్ట్రాలు 341 ఆర్టికల్ ఉపకులాలను చేసుకునే పవరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో ప్రపోజిషన్ రాంగు, కాబట్టి ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ చాలామంది మాలా సామాజిక వర్గం మేధావులందరూ బయలుదేరిపోయి ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదు, ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంది అని ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. నేను ఆ వాదనతో కూడా ఏకీభవించను. ఎందుకు అంటే వీళ్ళంతా పాపం తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. జడ్జిమెంట్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం, నా అండర్స్టాండింగ్, ఏది జడ్జిమెంట్ చదివిన తర్వాత మేబీ వాళ్ళకి ఒపీనియన్స్ ఉండొచ్చేమో. ఈ పాయింట్ వరకు 341 ఆర్టికల్లో ఇప్పుడు ఈ ఈ సబ్ క్లాసిఫికేషన్ అనేది కొత్త కులాన్ని యాడ్ చేయటంలా, ఉన్న కులాన్ని తీసేయటంలా. యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా 341 అమెండ్ అవ్వాలి. ఇక్కడ ఏంటి, ఉన్న కులాల్లోని గ్రూపులు చేస్తున్నారు. ఉన్న కులాల్లోనే గ్రూపులు చేయటం సబమే అని అంటుంది సుప్రీంకోర్టు. కొత్తగా ఏమి యాడ్ చేయటంలా. సో ఏదైతే మా సహోదరులు మాల మహానాడులో లేకపోతే మాల సంఘ నాయకులు, మా వాళ్ళందరూ, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళు 341 ఆర్టికల్ సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది, పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కానీ ఇది యాడింగో లేకపోతే మోడిఫికేషనో కాదు కదా. ఆర్డర్ని సబ్ డివైడ్ చేస్తూ ఈ కులాలకి పెట్టేటువంటి అంశం. సో ఇంతవరకు లీగాలిటీ ఎంతవరకు కరెక్ట్ ఏందనేది తర్వాత చూద్దాం. సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి అంశం, నా ప్రాథమికమైనటువంటి అబ్జెక్షన్ ఏంటి అంటే, అసలు ఈ ఉపకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కరెక్టా కాదా అని పక్కన పెట్టేద్దాం. సరే, నా ప్రాథమికమైన అబ్జెక్షన్ ఏంటంటే, ఈ జడ్జిమెంటు రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి, ఈ దేశంలో బలహీన వర్గాలు, దళిత వర్గాలు అధికారంలోకి రాకుండా రాజకీయంగా వాళ్ళని స్ప్లిట్ చేసి తద్వారా కొన్ని కులాలకి, కొన్ని ప్రభుత్వాలకి అధికారాన్ని లిమిట్ చేయాలని ఆలోచించి రాజకీయ ప్రయోజనాలతో వచ్చినటువంటి జడ్జిమెంట్గా నేను అభివర్ణిస్తాను. దిస్ ఈజ్ మై కామెంట్. ఓకే, అది కంటెంప్ట్ అవుదా? ఎందుకు కంటెంప్ట్? ఇప్పుడు నేనేమి జడ్జిలు డబ్బులు తీసుకుని జడ్జిమెంట్లు ఇచ్చారని నేను చెప్పటం లేదే. జడ్జిలు పలానా కారణాల చేత జడ్జిమెంట్ చెప్పారని నేను అవటం లేదే. జడ్జిమెంటు ఇది రాజకీయ ప్రయోజనాలతోటి వచ్చిన జడ్జిమెంట్ అనేది నా ఒపీనియన్. రాజకీయ ప్రయోజనాలతోటి, రాజకీయ కారణాలతోటి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ని, కేంద్ర ప్రభుత్వం మాట్లాడినటువంటి అఫిడవిట్ని, వేసినటువంటి అఫిడవిట్ని యాజ్ ఈజ్గా జడ్జిమెంట్గా రాసినటువంటి జడ్జిలు, న్యాయమూర్తులు అనేది కంటెంప్ట్ అయితే అవనండి. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. ఎందుకు అంటే ఒక దేశంలో 40 కోట్ల మంది దళిత బిడ్డల బతుకులు రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తుంటే 40 కోట్ల మందిని 4 కోట్ల సంఘాలుగా వెడగొట్టడానికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్. ఇలాగ వాళ్ళు ఏమంటున్నారంటే, సుదీర్ఘకాలంగా ఎస్సీల అభ్యున్నతి కోసం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వీళ్ళు అందులో ఒక సెక్షనే అనుభవించుతూ ఉండటం వలన మిగతా సెక్షన్స్ నష్టపోయారు ఈ 75 ఏళ్లలో కూడా. అందువలన వాళ్ళకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇస్తున్నాము అంటుంది. అవును, ఇప్పుడు ధర్మాసనం ముందున్న అంశం ఏంటి, వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చా చేయకూడదా అనేది. ఓకేనా, నేను ఒకసారి చెప్తా. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు అంటే 6-1 మెజారిటీ తోటి ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, నెంబర్ 2 జడ్జ్ గవాయ్, నెంబర్ 3 జడ్జ్ విక్రమ్నాథ్, పంకజ్ మిట్టల్, మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా త్రివేది. ఓకేనా, 7 జడ్జెస్. సాయి గారు, ఇప్పుడు మీ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి జడ్జిమెంట్ అంశం ఏంటి అంటే సబ్ క్లాసిఫికేషన్ పర్మిజిబుల్లా కాదా అని. క్రిమిలేయర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది జడ్జిమెంట్లో? వచ్చింది అది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. క్రిమిలేయర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? క్రిమిలేయర్ కాన్సెప్ట్ తర్వాత రిజర్వేషన్ షాల్ బి లిమిట్ టు ది ఫస్ట్ జనరేషన్ ఓన్లీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే,
మీ ముందున్నటువంటి జడ్జిమెంట్లో పరిధి దాటి, మీ ముందు ప్లీడ్ చేయని అంశాన్ని పరిధి దాటి, ఒక సామాజిక కోణంలో ఇప్పుడు ఎస్సీలకి క్రిమిలేయర్ కాన్సెప్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఈ 7 జడ్జిల ధర్మాసనంలో ఫస్ట్ జడ్జెస్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, చీఫ్ జస్టిస్ అండ్ చంద్రచూడ్ అండ్ విక్రమ్నాథ్, వీళ్ళిద్దరూ ఒక జడ్జిమెంట్ రాశారు. వీళ్ళిద్దరు జడ్జిమెంటు ఫస్ట్ 40 పేజీల్లో ఉంది. నెంబర్ 2 జస్టిస్ గవాయ్ అని, హీజ్ అ దళిత జడ్జి. జస్టిస్ గవాయ్ ఒక జడ్జిమెంట్ సపరేట్గా రాసినాడు. జస్టిస్ గవాయ్ రాసిన జడ్జిమెంట్ని పంకజ్ మిట్టల్, మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా త్రివేది సపరేట్ జడ్జిమెంట్ రాసింది. ఈ జస్టిస్ గవాయ్ రాసినటువంటి జడ్జిమెంట్ని ముగ్గురు జడ్జెస్ సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఇద్దరు రాసినటువంటి జడ్జిమెంట్లో ఎక్కడ క్రిమిలేయర్ కాన్సెప్ట్ రాలా, ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ రాలా. సో ఇద్దరు జడ్జెస్ రస్ట్ అవుట్. బేలా త్రివేది డిసెంట్ జడ్జిమెంట్ రాసింది, ఆవిడే రస్ట్ అవుట్. ఇంకెంతమంది జడ్జిలు ఉన్నారు సాయి గారు? నలుగురులో నెంబర్ 1 జడ్జి జస్టిస్ గవాయ్. జస్టిస్ గవాయ్ తన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, నాగరాజు జడ్జిమెంటు అండ్ జర్నల్ సింగ్ జడ్జిమెంట్స్ అని ఇంతకుముందు 2 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ 2 జడ్జిమెంట్స్లో ఏదైతే క్రిమిలేయర్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుందో, ఈ రిజర్వేషన్లో క్రిమిలేయర్ షెడ్యూల్డ్ కాస్ట్ కూడా వర్తిస్తుంది. క్రిమిలేయర్ ఎవరికి ఉంది రిజర్వేషన్లో వేరేగా? ఇంతకుముందు బీసీలకు ఉంది. బీసీలకు ఎట్లాంటి క్రిమిలేయరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, క్రిమిలేయర్ అంటే ఏం లేదు సాయి గారు, ప్రజలకు అర్థం అవటం కోసం నేను ఒక మాట చెప్తా. క్రిమిలేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బలహీన వర్గాల వాళ్ళం, లేకపోతే ఒక రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళం. నేను ఈరోజు ఒక ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యా. నాకు ఒక జీతం వస్తుంది నెలకి. నా జీతం 8 లక్షలు దాటింది సీలింగ్. ఒక నెలకి, సంవత్సరానికి 8 లక్షలు సీలింగ్ దాటింది. నా కొడుకు ఎంబీబీఎస్ అవుతున్నాడు. నా కొడుకు బీసీ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నా కొడుకు వెళ్ళి, సార్ నేను బీసీని, నాకు రిజర్వేషన్లు 29% ఉన్నాయి కదా బీసీలకి రిజర్వేషన్లు, సార్ నాకు రిజర్వేషన్లో సీట్ ఇవ్వండి అని ఎన్టీఆర్ యూనివర్సిటీకి వెళ్తే, బాబు నీకు క్రిమిలేయర్ ఉందా అని అడుగుతారు. సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇతను క్రిమిలేయర్ సర్టిఫికెట్, ఇతను వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని అడిగితే, నాకు క్రిమిలేయర్ సర్టిఫికెట్ మీరు 8 lakhs దాటిన తర్వాత యు ఆర్ నాట్ ఎంటర్డ్ ఫర్ రిజర్వేషన్. బీసీలకు ఉంది, బ్యాక్వర్డ్ క్లాసెస్కి. సో నువ్వు క్రిమిలేయర్లో పడ్డావు అంటే యు ఆర్ ఎలిమినేటెడ్. అంటే మీ నాన్నగారికి ఇదిగో ఇంత 8 లక్షలు దాటింది అంటే, మళ్ళీ దీంట్లో ఇన్కమ్ అవుట్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీస్, ఇన్కమ్ అవుట్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. ఇన్కమ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక్కటే క్యాలిక్యులేట్ అవుతుంది 8 లక్షలకు సీలింగ్కి. సో మీకు 8 లక్షల సీలింగ్ లోపల ఉంటేనే యూఆర్ ఎంటైటిల్ ఫర్ ది రిజర్వేషన్. బికాస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళు ఆర్థిక వెనుకబాటుతనానికి. బీసీలకు అన్టచబిలిటీ లేదు సార్ గారు, బీసీలకు డిస్క్రిమినేషన్ లేదు, బీసీలకి ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్నారు, అందుకని వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అని ఎందుకు అంటారు అంటే, వీళ్ళు అన్టచబిలిటీ పుట్టుకతో వస్తుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ వీళ్ళు ₹1 కోటి సంపాదించాడు కాబట్టి అన్టచబిలిటీ పోదు. సింపుల్ లాజిక్. బీసీలకు రిజర్వేషన్స్ వచ్చింది ఆర్థిక అసమానతల కారణంగా, ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చింది అన్టచబిలిటీ కారణంగా. అంటే హోమోజేనియస్ రిజర్వేషన్స్ అంటే వీళ్ళు పుట్టుకతోనే అస్పృశ్యులు, అస్పృశ్యత కారణంగానే, అన్టచబిలిటీ కారణంగానే వీళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. ఇక్కడ అమౌంట్ తోటి, ఫైనాన్షియల్ రిసోర్స్ తోటి రెలవెన్సీ లేదు. ఇదిగో నీకు ₹1 కోటి వచ్చింది కాబట్టి ఎస్సీ వాడు పునీతుడు అయిపోతాడా? అవ్వడు. ఎందుకంటే నువ్వు ₹1 కోటి వచ్చినా, నువ్వు ఐఏఎస్ అయినా, నువ్వు ఐపీఎస్ అయినా, యువర్ దళిత్, యువర్ క్యాస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్టచబుల్. అన్టచబిలిటీని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ వచ్చింది, అసమానతల్ని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ వచ్చింది. సో నీకు ఆర్థికంగా రేపొద్దున కొంత గొప్ప స్టేటస్ వచ్చినంత మాత్రాన నీకు రిజర్వేషన్ తీసేయమని ఈ క్యాస్ట్లో లేదు. అంటే అసలు అది పెట్టిన పర్పస్ కూడా అదే కదా. అంతే కదా. అంటే ఒకప్పుడు అలా కుల వివక్షకు గురయ్యారు కాబట్టి ఇవాళ ఉన్న సామాజిక స్థితికి తగ్గట్టుగా ఎదిగితే, ఆ ఎదిగినప్పుడు తగిన గౌరవం సమాజంలో ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి అని కదా పెట్టింది. అవును, ఇప్పుడు ఆ గౌరవం వచ్చేసింది కదా లెక్క ప్రకారం. అదే ఇప్పుడు నాకు తెలిసి మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. ఈ దేశానికి ప్రథమ మహిళ రాష్ట్రపతిని గుళ్ళోకి రానిచ్చారా? ఆవిడ పూజ కూడా చేస్తుంది కదా రామాలయంలోకి. ఆమెకి ఇన్విటేషనే లేదు రామ్నాథ్ కోవింద్. అయోధ్యకి తర్వాత ఆమె వెళ్ళింది కూడా దర్శనానికి. ఆమె కాదు, రామ్నాథ్ కోవింద్ ఇన్విటేషన్. మీకు రాష్ట్రపతికి కొన్ని టెంపుల్స్లోకి ఇప్పటికీ విజిట్ లేదు, దళితులను రానివ్వరు. దట్ ఇస్ పెద్ద దేశం అంతా పెద్ద గోల్ అయిపోయింది కదా. ఆవిడని బయట నుంచో పెట్టి పూజ చేసి పంపించారు. బికాస్ దేర్ కస్టమ్ ఈజ్ నాట్ అలోయింగ్. ఈ దేశంలో ప్రథమ మహిళను కూడా ఇప్పుడు ప్రధానమంత్రి ఏమంటాడు,
మేము ఈ దేశానికి ఒక ట్రైబ్ని ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా చేశాము అంటారు. అంటే అర్థం ఏంటి? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టిగ్మా. ఇప్పుడు ఈ 6 జడ్జిల్లో 7 జడ్జిల్లో ఒక జస్టిస్ గవాయి దళిత జడ్జి. తెల్లవారి పేపర్లో ఏం రాశారో తెలుసా? 6 జడ్జిల్లో ఒక జడ్జి మాత్రం క్రిమిలేయర్ ప్రతిపాదించాడు, దాన్ని 3 జడ్జిలు యాక్సెప్ట్ చేశారు. ఒక దళిత జడ్జి కూడా క్రిమిలేయర్ ప్రతిపాదించాడు అని అంటారు. ఈ 6 జడ్జిల్లో ఎవరు క్యాస్ట్ అని మీకు తెలుసా? మీడియా క్యాప్చర్ చేసిందా? ఎవరిది క్యాప్చర్ చేయాలి? ఒక గవాయిదే క్యాప్చర్ చేసింది. ఎందుకు తెలుసా? ఈ బికాజ్ దళిత్ కాబట్టి. సో ఈ క్యాస్ట్ స్టిగ్మా అనేది ఇప్పటికీ క్యారీ అవుతుంది. నువ్వు రాష్ట్రపతివైనా ఏమండి నేను ఒక బ్రాహ్మణ్ని రాష్ట్రపతిని చేశాను అనగలవా? నువ్వు అనటంలా నేను ఒక రామ్నాథ్ కోవింద్ని ఒక దళితుడిని చేశాను, ఒక ఏమని చేశాను, రాష్ట్రపతిని చేశాను అని గొప్పగా చెప్పుకున్నారు. నేను ఒక దళితుడి ఇంటికి వెళ్ళి చపాతీలు తిన్నాను, ఇదిగో చంద్రబాబు నాయుడు దళితుల ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు. ఏంటిది? అంటే దళితుల ఇంటికి వెళ్తాను ఒక స్పెషల్ న్యూస్గా రాయాలా మీరు? దళితుల ఇంటికి వెళ్ళి చపాతీ తింటే అదొక పెద్ద న్యూసా? దళితుల ఇంటికి వెళ్ళి అతన్ని రాష్ట్రపతిగా చేస్తే అదొక పెద్ద న్యూసా? దళితుడు ఒక జడ్జిమెంట్ ఇది అది పెద్ద న్యూసా? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టిగ్మా ఈజ్ స్టిల్ క్యారింగ్. సాయి గారు మీరు అన్నట్టు అసలు ఇక్కడ మీరు ఎదిగిపోయారు కదా అంటే ఎదగటం వేరు. నేను 4 కూరలతో తింటా. నేను ఒక జడ్జిని ఒక అగ్రహారంలోకి వెళ్ళి ఒక అమ్మాయిని అడిగితే నాతో పాటు వాళ్ళు సమానంగా సంబంధాలకు రమ్మనండి. నేను వెళితే వాళ్ళ కులం వాళ్ళందరినీ పిలిచి సమావేశపరిచి మంత్రాలతో తంత్రాలతో నాకు పెళ్లి చేయమనండి. అన్లెస్ అంటే ఇలా అబ్బాయి అమ్మాయి లేచిపోతాను, అబ్బాయి అమ్మాయి ఇష్టపడతాను, తప్పనిసరి పరిస్థితి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరు లేచిపోతారు అంటే పెళ్లి చేస్తున్నారు. కానీ మనస్ఫూర్తిగా ఎవరు ఒక దళితుడికి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేయరు. దిస్ ఈజ్ అ కాల్డ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఈ సిస్టంలో ఒక డబ్బులు వచ్చినాయి కాబట్టి క్రిమిలేయర్ పెడతాను అంటే ఈ జస్టిస్ గవాయ్ రాసిన జడ్జిమెంట్ క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ జడ్జిమెంట్ని 3 జడ్జిలు ఎండార్స్ చేశారు. ఒక జడ్జి ఎండార్సింగ్ చేయటమే కాకుండా రిజర్వేషన్ హ్యాస్ టు బి లిమిటెడ్ ఫర్ ఎ పర్టికులర్ ఫస్ట్ జనరేషన్ ఓన్లీ అని రాశాడు. మీ ముందున్న అంశం ఏంటి? మీ ముందున్న అంశము రిజర్వేషన్స్లో ఈ ఏబిసిడి వర్గీకరణ కరెక్టా కాదా అని. మీకు ఎవరు ఈ క్రిమిలేయర్ కాన్సెప్ట్ని లేకపోతే ఈ ఫస్ట్ జనరేషన్ వరకే లిమిట్ చేయమని రిజర్వేషన్స్ మీకు ఎవరిచ్చారు పవరు? మీరు మీ ముందు ప్లీడ్ చేయని అంశాన్ని మీరు ఎందుకు రాశారు? ఇది ఈ ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ క్రిమిలేయర్ పెట్టడం వల్ల రేపొద్దున ఒక మాదిక సోదరుడికి ఒక ఉద్యోగం వచ్చిందనుకో, రేపొద్దున క్రిమిలేయర్ అప్లై చేసి నీ కొడుకు ఉద్యోగం లేదు, నీ తమ్ముడికి ఉద్యోగం లేదు, నీ చెల్లికి ఉద్యోగం లేదు అంటే హౌ ఇట్ ఈస్ జస్టిఫైడ్? రేపొద్దున ఫస్ట్ జనరేషనే అని అన్నారనుకోండి, ఎంతమంది చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత నాగబాబు తర్వాత ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కొడుకు పేరు ఎంతమంది అవుతారు సాయి గారు? ఇలాగా ఒక కింద కులాల్లో ఒక పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చేస్తే వాడు పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతే తల్లి చచ్చిపోయినా కూడా వచ్చి తలకోరు పెట్టని కుటుంబాలు లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాడు చెల్లి చదువుతుందా, తమ్ముడు చదువుతున్నాడా, తమ్ముడు ఎట్టున్నాడు, తండ్రి ఎట్టున్నాడు అని ఉద్యోగాలతో చేసుకొని వెళ్ళిపోతే కొడుకులు వాళ్ళ తర్వాత వచ్చే తమ్ముళ్ళని తల్లిని పట్టించుకొని కుటుంబాలే మనయన్నీ. ఇలాంటి కుటుంబాల్లో ఒకడికి ఒక ఉద్యోగం వచ్చేస్తే నీ చెల్లికి ఉద్యోగం లేదు, నీ తమ్ముడి కులాల్లో కూడా ఉంటుంది కదా. ఏదేది మిగతా కులాల్లో కూడా ఓసీల్లో కూడా అదే ఉంటుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రిజర్వేషన్ అనేదో లేకపోతే ఈ క్రిమిలేయర్ అనేదో రేపొద్దున 10% ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, ఆ ఈడబ్ల్యూఎస్ కోటాలో పెట్టొచ్చు. ఎందుకు పెట్టొచ్చు అంటే వాళ్ళకి ఆర్థిక అసమానతలతో వచ్చింది, అన్టచబిలిటీ కాదు అది. ఆర్థిక అసమానతలతో అన్ని కులాలతో వస్తాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రవర్ణాల్లో పేదలకు ఇచ్చారు సాయి గారు, ఐఎమ్ సపోర్టింగ్ ఇట్. నేను ఒక వైశ్య కమ్యూనిటీలో ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీలో నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని నేను ఫైట్ చేస్తా. ఒకవేళ వాళ్ళ రిజర్వేషన్లో ఏమైనా తప్పు జరిగితే నేను ఫైట్ చేస్తా. సో ఇక్కడ నేను చూసేది నాకు రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్ పరంగా నాకు రైట్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. నా రైట్ని తీసేయడానికి నీకెక్కడ ఉంది రైటు? సుప్రీంకోర్టుకు ఉన్నదంటారా రైట్? అది నేను అనేది సుప్రీంకోర్టుకి లేదు అనే స్థాయి నాది కాదు. కానీ మీ ముందు క్లియర్ చేయని అంశాన్ని, మీ ముందు అర్థించిన అంశాన్ని మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పెట్టి దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆయుధంగా ఇచ్చి 40 కోట్ల మంది జీవితాల్లో చీకటిమయం చేయడానికి చేసినటువంటి జడ్జిమెంట్గా నేను అభివర్ణిస్తే తప్పేంటుంటుంది? రైట్. అంటే ఇక్కడ వెంటనే ప్రభుత్వం చెప్పినట్టుంది కదా క్రిమిలేయర్ జోలికి మేము పోవని. రైట్. ఇక్కడ పాయింట్కి వస్తాను సాయి గారు. ఇప్పుడు అసలు క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అనేది రాజ్యాంగ ధర్మాసం, రాజ్యాంగ సూత్రం, బేస్ సూత్రం. ఇంక చిన్నపిల్లని అడిగినా చదువుతాడు బేస్ సూత్రం. దీంట్లో క్రిమిలేయర్ పెట్టారు. వాస్తవంగా ఇట్లాంటి క్రిమిలేయర్ కాన్సెప్ట్ని ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే చంపలకు పెట్టి కొట్టాల్సింది సుప్రీంకోర్టు. ఎవర్రా మీరు ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ ఎట్ట పెడతారు? అసలు వీళ్ళకి రిజర్వేషన్స్ వచ్చింది అన్టచబిలిటీని బేస్ చేసుకొని. కులం ఉన్నంత వరకు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటుంది, అన్టచబిలిటీ ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటుంది. మీరు కావాలంటే అన్టచబిలిటీని తీసేయండి, కులాన్ని తీసేయండి, మాకు రిజర్వేషన్స్ వద్దు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు అన్టచబిలిటీని తీసేయండి దేశంలో.
కులాన్ని తీసేసేయండి, అందరూ ఒకటే భారతీయులు అనండి. ఎస్, వీ డోంట్ వాంట్ అ బ్లడీ రిజర్వేషన్ అట్ ఆల్. ఇవి ఉండగా మీరు క్రిమిలేయర్ ఎట్ట పెడతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వాటిని చెంపలు వాయించాల్సిన సుప్రీంకోర్టే క్రిమిలేయర్ కాన్సెప్ట్ పెట్టేస్తే, రేపొద్దున కేంద్ర ప్రభుత్వం అబ్బే మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమన్నారు, రేపొద్దున జనవరి 1వ తారీఖున మనసు మారింది మోడీకి, అబ్బే కుదరదు, ఈ క్రిమిలేయర్ అప్లికబుల్ టు ఆల్ ఇష్యూస్ ఇన్ దిస్ కంట్రీ అన్నాడు, ఏం చేయగలరు? రేపు చంద్రబాబు నాయుడు క్రిమిలేయర్ అప్లికబుల్, రిజర్వేషన్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఫస్ట్ జనరేషన్ అన్నాడు, ఏం చేయగలం? రేపు మాదిగలకు ఉద్యోగాలు వద్దా? మాదిగ సోదరికి ఒక ఉద్యోగం వస్తే, మాదిగ తమ్ముడికి ఉద్యోగం వస్తే మిగతా వాళ్ళకి ఉద్యోగాలు రావద్దా? ఇది ఒక్క ఎస్సీలు మాదిగ సమస్య కాదు. ఈ రిజర్వేషన్ ఈ జడ్జిమెంట్ అనేది ఎంటైర్ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళితుల జీవితాల్లో చిచ్చు పెట్టే రిజర్వేషన్. ఇప్పుడు నా శత్రువు ఎవరు? మాదిగ శత్రువు ఎవరు? నేను. నా శత్రువు చంద్రబాబు నాయుడు కాదు, నా శత్రువు జగన్మోహన్ రెడ్డి కాదు, నా శత్రువు పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పుడు మేమిద్దరం కొట్టుకోవాలి. 25%గా ఉన్న మేమిద్దరము, వాళ్ళు మేము 12% రిలీజ్ అయిపోతే ఇక మేము అధికారం కోసం పోరాడాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ కోసం పోరాడుకుంటే రోజు కొట్టుకొని చచ్చిపోతే, రోజు ఎంప్లాయీస్లు గొడవ పడితే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆనందం, చంద్రబాబు నాయుడుకి ఆనందం, పవన్ కళ్యాణ్కి ఆనందం, నారా లోకేష్కి ఆనందం. అమ్మయ్య, ఇక వీళ్ళిద్దరు ఎవ్వరు కలవరు, హ్యాపీ, మనకి అసలు కాంపిటీషనే లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఆనందం, లేకపోతే ఇంకో దాంట్లో మోడీకి ఆనందం, అక్కడ ఉన్న గుజరాత్లో ఆనందం, ఉత్తరప్రదేశ్లో ఆనందం, మధ్యప్రదేశ్లో ఆనందం. వీళ్ళందరికీ హ్యాపీ, అందరూ కొట్టుకు సస్తా ఉంటారు వేళ కులాల మధ్య, మన జోలికి రారు. మనం అయితే మాత్రం చక్కగా 3-4% ఉన్నాం, డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏలుకోవచ్చు, వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టేసామని కూర్చున్నారు. ఇది సుప్రీంకోర్టు చేత చెప్పించి దళిత జీవితాలను కాపాడేసిన సుప్రీంకోర్టే ఈ విధంగా చేస్తే ఇక ఈ దేశంలో దిక్కేవారు మాకు? మరి ఇప్పుడు దీనికి ఏమన్నా రివ్యూకి వెళ్తారంటే ఇప్పుడు 7 రివ్యూ లేదు సార్, రివ్యూ వేస్తాం సాయి గారు. రివ్యూ దేనికోసం ఉపయోగపడుతుంది? 5 నుంచి 7, ఇప్పుడు 7 నుంచి 9, 11 రాజ్యాంగ ధర్మాసనం. అన్లెస్ అండ్ అంటిల్ జడ్జిలు ఏదైతే 7 జడ్జిలు దీనికి ఇంకా పై జడ్జిలు రివ్యూ చేయాలి అని రాస్తే తప్ప అప్పీల్ లేదు. వాళ్ళు ఒపీనియన్ ఇవ్వాలి. 7 జడ్జిలు ఇది మాకంటే పై వాళ్ళు 9 మంది జడ్జిలను ఏర్పాటు కావాలి, 11 మంది జడ్జిలు ఏర్పాటు కావాలని వాళ్ళు ఒపీనియన్ ఇస్తేనే ఇంకొక కమిటీకి వెళ్తుంది. అదర్వైజ్ దిస్ ఈజ్ ఫైనల్. ఇప్పుడు స్టేట్స్లో అయితే స్టేట్ గవర్నమెంట్స్ కనుక చెయ్యము అంటే దాన్ని ఏమన్నా చెయ్యాలని రూల్ ఏమన్నా? ఈ జడ్జిమెంట్ మొత్తంలో ఒక ట్రిక్కీ పాయింట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి బాల్ ఇసిరేసింది సుప్రీంకోర్టు. మాకు సంబంధం లేదు, చేయొచ్చు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కత్తికి ఒక కండగా నరుక్కోండి, ఎలా నరకాలి, ఎలా కుప్పలు పెట్టాలి అనేది మీ ఇష్టం, మీరు చేసేసుకోండి. మాలోళ్ళని మొత్తానికి తీసేస్తారా, తీసేయండి. మా దగ్గర అందరిని తీసుకెళ్ళి పైన కూర్చోబెడతారు, కూర్చోబెట్టండి. అసలు లిమిట్ రిజర్వేషన్స్ లేవు అంటారా, క్రిమిలేయర్ పెట్టుకుంటా ఉంటారా, పెట్టుకోండి. రిజర్వేషన్స్ ఫస్ట్ జనరేషన్కి లిమిట్ చేస్తారా, చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం మీ ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు, మీరు ఏం చేసుకోవాలో దాన్ని చేసుకోవచ్చు అని ఓవరాల్గా బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేసారు రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు ఏం చేసినా మాట్లాడటానికి లేదు, రేవంత్ రెడ్డి ఏం చేసినా మాట్లాడటానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి హక్కులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. వాళ్ళు అమలు చేయొచ్చు, వాళ్ళే అమలు చేయాలి. వాళ్ళు చెయ్యను అంటే ఏం చేయగలిగింది లేదు. ఓకే, అప్పుడు దానికి ఏమి కంటెంప్ట్ కానీ అట్లా వెళ్ళడానికి ఏం లేదు. ఇది జడ్జిమెంట్ డైరెక్షన్ కాదు సాయి గారు. ఫస్ట్ పాయింట్, జడ్జిమెంట్ ఒక సర్టెన్ క్లారిఫికేషన్స్ ఇచ్చింది. ఓకే, సర్టెన్ క్లారిఫికేషన్స్లో నీకు పూర్తిగా ABCD వర్గీకరణ చేసుకో, క్రిమిలేయర్ పెట్టుకో, ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ అమలుపరుచుకో, రాష్ట్ర ప్రభుత్వాలకి లేని థాట్స్ను కూడా ఇంపోర్ట్ చేసి ఈ జడ్జిమెంట్లో వాళ్ళకి ఫెసిలిటేట్ చేసిన జడ్జిమెంట్ ఇది. ఇప్పుడు ఇది అప్పుడు ఏమవుతుంది, స్టేట్స్లో ఉన్నటువంటి మెజారిటీ ఓట్ బ్యాంకుని బట్టి అవుతుంది కదా. అంతే కదా. రాజకీయంగా ఇప్పుడు తమిళనాడులో వాళ్ళకి ఏ ఓటు వర్గం అయితే ఎక్కువ ఉందో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తాయి. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుకి మాదిగలందరూ సపోర్ట్ కాబట్టి మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చాడు. రేపు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ఓట్లు ఇక్కడ మాల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన ముందుకెళ్లే ధైర్యం చేయరేమో. ఎవరు? చంద్రబాబు. చెయ్యకూడదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ చేస్తే చంద్రబాబు నాయుడు పార్టీని బంగాళాఖాతంలో కలపటానికి ప్రతి మాల సోదరుడు ఇక్కడ రెడీగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు కనుక క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేసినా, లేకపోతే ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినా ప్రతి మాదిగ సోదరుడు 60 ఉపకులాల రెడీగా ఉండాలి. ఇది ఒక తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన అంశం కాదు, మాలా మాదిగకు సంబంధించింది కాదు. ఒక రిజర్వేషన్ ప్రక్రియకి తూట్లు పొడిచేటువంటి ఒక దుర్మార్గకరమైన జడ్జిమెంట్ అనేది నా ఒపీనియన్. రైట్, దీనికి ఇంకా రివ్యూ అనేది ఏం లేదు, పొలిటికల్ లేక రివ్యూ వేయొచ్చు సాయి గారు. రివ్యూ అంటే ఏంది అర్థం? సింపుల్ లాజిక్. ఇట్లా పేరు సాయి రాష్ట్రాలకు ఇవ్వకూడదండి, అలా కాదు. రివ్యూ అంటే జడ్జెస్ మీటింగ్లో ప్రజలకు అర్థం అవడం కోసం నేను క్లారిటీ చేస్తా. చాలా మంది రివ్యూ అంటారు, ఆల్రెడీ వేస్తున్నామని కూడా చెప్పారు, వేసారు అవన్నీ. రివ్యూ అంటే ఏందో చెప్తా సింపుల్ మీనింగ్.
మీకు నేను ₹1,00,000 ఇవ్వాలి శ్రావణ్ కుమార్ అని అప్పేశారు, ఒక కేసు వేశారు మీరు. జడ్జి గారు ₹1,00,000 ఇవ్వాలి, ఇంట్రెస్ట్తో సహా నువ్వు 1,50,000 ఇవ్వాలని జడ్జిమెంట్ రాశారు. ఆయన జడ్జిమెంట్ రాసేటప్పుడు లాస్ట్లో ఏం చేశాడు, 1,50,000కి ఒక 0 పెట్టడం మర్చిపోయినాడు. జడ్జిమెంట్ మొత్తం 1,50,000, అక్కడ 0 రాలా క్యాలిక్యులేషన్లో. మీరు రివ్యూ వేస్తారు ఏమని, సార్ 1,50,000కి మీరు జడ్జిమెంట్ ఇచ్చారు కానీ దాంట్లో 0 పెట్టలేదు సార్, అర్థమెటిక్ మిస్టేక్, కొద్దిగా అది కరెక్ట్ చేసి నాకు జడ్జిమెంట్ కాపీ ఇవ్వండి సార్. దానికి రివ్యూ అంతే. సాయి వెంకట, మీ పేరు సాయి వెంకట ప్రతాప్ అనుకుందాం, సాయి పడలేదు వెంకట ప్రతాప్ అని పడింది. సార్ నా పేరు సాయి వెంకట ప్రతాప్, సాయి అనే పదం మిస్ అయింది సార్ జడ్జిమెంట్లో, కొంచెం ఆ పదం యాడ్ చేసి నాకు ఇచ్చేయండి సార్. ది రివ్యూ ఈజ్ లిమిటెడ్ టు కరెక్ట్ ఓన్లీ అర్థమెటిక్ అండ్ క్లరికల్ మిస్టేక్స్ ఓన్లీ, అంతే. నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్ మెరిట్లోకి వెళ్ళదు. జడ్జిమెంట్ ఇస్ జడ్జిమెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ గ్రీవియన్స్ గో ఫర్ అపీల్. అంటే ఇంతకుముందు పంజాబ్దైనా ఆంధ్రప్రదేశ్ దానికైనా రివ్యూనే కదా వెళ్ళింది. నో, ఏది ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ చెన్నయ్య జడ్జిమెంట్ లేకపోతే చెన్నయ్య జడ్జిమెంట్ ఎందుకు రివ్యూకి వెళ్ళింది, దానికి కాంటెంపరీగా 5 జడ్జిల ధర్మాసనం రిఫర్ చేసింది కాబట్టి. చెన్నయ్య జడ్జిమెంట్ 5, మాది 5, మేమిద్దరం కాన్ఫ్లిక్ట్ అవుతున్నాం కాబట్టి ఈ 7 జడ్జిల ధర్మాసనాన్ని అపార్ట్ చేయండి అని చీఫ్ జస్టిస్కి పంపించింది కాబట్టి వచ్చింది అది. ఓకే. లేకపోతే 2004లో చెన్నై జడ్జిమెంట్ వచ్చినప్పుడు రివ్యూ వేశారు చాలా మంది, ఏమీ కావాల, 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయి, ఏమీ ఉండదు, నెంబర్లు అవుతాయి పక్కన ఉంటాయి. రివ్యూలకి దేర్ ఇస్ నో మీనింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ట్రాష్ పేపర్. రివ్యూలకి అసలు రివ్యూ వినను కూడా వినరు, డిస్మిస్ అయిపోయి, మెరిట్ ఏం లేదు. నీకు టెక్నికల్గా ఫైల్ చేసామని చెప్పుకోవడానికి మాత్రమే రివ్యూ. రివ్యూకి ఏ విధమైన మీనింగ్ లేదు, ఓన్లీ కామాలు, సార్ ఇక్కడ కామా పెట్టలేదు, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఇక్కడ 0 మిస్ అయింది, ఇక్కడ నా పేరులో మిస్టేక్ వచ్చిందని చెప్పడానికి కోసమే రివ్యూ, కానీ మీరు వేసిన జడ్జిమెంట్ రివ్యూ చేయమని అడగడానికి హక్కు లేదు, ఓన్లీ అప్పీలే. బట్ 7 జడ్జెస్కి ఇచ్చిన దానికి అప్పీల్ లేదు. ఎప్పుడైనా భవిష్యత్తులో ఇంకో 30-40 సంవత్సరాల తర్వాత ఈ జడ్జిమెంట్ ఏమైనా అప్పీల్కి వెళ్తే, 7 జడ్జిల ధర్మాసనానికి వెళ్తే, వాళ్ళు ఈ 2 వ్యూస్ తప్పు అంటే అప్పుడు 9 మంది జడ్జిలను అపాయింట్ చేయమని వాళ్ళు రికమెండ్ చేస్తే అవ్వటమే తప్ప ఈ జడ్జిమెంట్ ఈజ్ అ ఫైనల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అంతే. స్టేట్స్ అడిగినా లేకపోతే ఇక స్టేట్స్ కాదు కేంద్ర ప్రభుత్వం, మీరు మాకు పవర్లు ఇవ్వడం ఎందుకండి, అది సెంట్రల్కి ఇవ్వాలి అని అడిగితే స్టేట్స్ లేదు, సెంట్రల్ మీరు స్టేట్స్కి ఇవ్వడం వల్ల మాకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఎందుకు అడుగుతారు సార్? ఆల్రెడీ స్టేట్లే సెంట్రల్ కూడా కావాలని అడిగింది కదా, సెంట్రల్ కూడా మేము కేంద్ర ప్రభుత్వం అడిగింది, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అందరూ ఫేవర్ అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ పొలిటికల్గా వీళ్ళందరినీ స్ప్లిట్ చేయాలి. వీళ్ళకి రాజ్యాధికారం రాకుండా స్ప్లిట్ చేస్తే ఈ 40 కోట్ల మంది ప్రజల్ని వీళ్ళు టక చేస్తే, ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను సాయి గారు, నా కింద ఉపకులంలో ఉన్నవాడు ప్రమోషన్ తీసుకున్నాడు, మా ఇద్దరికి గొడవ. ఇప్పుడు నాకు అక్కడ కాంపిటీషను, అరే చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవర్లోకి ఉన్నాడు, మనకు పవర్ లేదు, మన మాలవులకు పవర్ లేదు, మన మాదిగోళ్ళకి పవర్ లేదు, మన రెల్లు వాళ్ళకి పవర్ లేదు, మనకు పవర్ లేదని ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు నా శత్రువు ఎవరు అంటే నన్ను 75 సంవత్సరాల నుంచి దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, వీళ్ళెవరు మనకు కనపడరు. నాకు కనపడేది ఎవరే అంటే నా పక్కన ఉన్నటువంటి నా సోదరుడు నాకు శత్రువు, ఆయనకి నేను శత్రువు, నాకు ఆయన శత్రువు. ఈ విధంగా శత్రువుతో ఇంకో 50 సంవత్సరాలు గడిచిపోతాయి. నాకు ఇదే కాదు, 20 సంవత్సరాలు ఇదే, 20 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలాగా, మాదిగలాగా, చమర్లాగా వీళ్ళందరి మధ్య చిచ్చు పెట్టి, ఈ చిచ్చు పెట్టినటువంటి చిచ్చుని రగులుస్తూ ఇంకో 100 సంవత్సరాల వరకు ఈ దేశంలో అసలు ఎవ్వడం మాట్లాడకుండా, రిజర్వేషన్లో వాళ్ళందరూ ఏకం కాకుండా, వాళ్ళు సంఘటితం కాకుండా, కన్సాలిడేషన్ కాకుండా చేసినటువంటి జడ్జిమెంట్ వల్ల రేపొద్దున మాకు శత్రువులుగా మార్పడి మేము కొట్టుకు సస్తున్నాం. కానీ మేము అసలు వ్యవస్థ మీద పోరాడి అంబేద్కర్ రాజ్యాంగంలో మేము రాజ్యాధికారం సాధించే కాన్సెప్ట్లో మా కులాలని ఆలోచించకుండా చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. అంటే ఇక్కడ మీరందరూ కూర్చుని అన్ని వర్గాలు ఎవరైతే ఈ మీరు చెప్పినటువంటి వాళ్ళందరూ ఉపకులాలు కానీ అందరూ కూర్చుని ఒక ఫైనల్ దీనికి రాలేరు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ గొడవ పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలే అడిగారు, మాలల వలన మాకు అన్యాయం జరుగుతుంది లేదా ఆ వర్గాలు అన్యాయం అవుతున్నాయని, వాళ్ళందరూ అప్పీల్ చేయబట్టినే కదా ఇష్యూ వచ్చింది. ఈవెన్ పంజాబ్లోనే ఎక్కడైనా సరే అది ఇంతకు ముందు అట్లాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేటే డివిజన్ అయిపోయింది. ఆంధ్ర తెలంగాణ ఎందుకు డివిజన్ అయింది? ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అవకాశాలు పొందుతున్నారు, తెలంగాణ తగ్గిపోతుందని. అట్లాంటిది ఇక్కడ కూడా వచ్చినాయి. ఇది ఇంతకు ముందు ఇది కరెక్ట్ కాదని మీలో మీరు ఎందుకని సమన్వయం చేసుకోలేదు? సాయి గారు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఉంది, తెలంగాణను దోచుకుంటున్నారు, ఇంటికో ఉద్యోగం వస్తుంది అని ఆ పనికిమాలిన కేసీఆర్ అందరి మీద జాగా బాగా అని సిద్ధాంతం చేసి తెలంగాణను, ఆంధ్రాను విడగొట్టాడు. తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి సార్?
తెలంగాణలో ఎంతమంది బాగుపడ్డారు సార్? తెలంగాణ జీవితాలు ఎక్కడ మారినాయి సార్? తెలంగాణ 4 కంపెనీలు వచ్చినాయి, 4 ఫ్లైట్లు పెరిగినాయి. అంతకుమంది తెలంగాణలో సామాన్య ప్రజల జీవితాలు ఎవరి జీవితాలన్నీ మారినాయి? ఆ పనికి మళ్ళీ కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఎవరిదైనా మారిందా? జీవితం మారిందా? తెలంగాణ ప్రజల అయితే నెంబర్ 1గా స్టేట్కి మారుతోందని కదా అని చెప్పేది. అదే నేను అంటుంది, 4 కంపెనీలు వచ్చినాయి. వెళ్ళి రూరల్ ఏరియాలో వెళ్ళి అడగండి. నేనేమంటానంటే ఈ విధమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు ప్రజల ఆలోచన మర్చిపోతారు, ప్రజల వివేకం మర్చిపోతారు. ఇప్పుడు మాదిగ సోదరులందరికీ ఈ సోకాల్డ్ మేధావి ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకత్వం చేస్తున్నాడో ఈయన వెళ్ళిపోయి ప్రధానమంత్రి మోడీ గారి పక్కన కూర్చొని, అయ్యో మోడీ నువ్వే మాకు చేయి, మాకు రిజర్వేషన్ ఇవ్వయా అంటే మోడీ పక్కన పట్టుకుని ఏడుస్తుంటే మోడీ వాటేసుకొని ఊరుకొని ఒక ప్రధానమంత్రి 140 కోట్ల మందికి ప్రధానమంత్రి దేశంలో ఎన్నో ఇష్యూస్ వదిలిపెట్టి ఒక ఉపకులానికి సంబంధించిన అంశం కోసం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఈయన చోకొడుతున్నాడు అంటే ఈ అర్థం ఏంటి అంటే ఈ క్యాండిడేట్ బలి పశువు, రేపొద్దున బలి ఇవ్వబోయే మేక. ఇప్పుడు ఈయనకే ఒక ఓటు ఉందనుకో, ఈయనకో రాజకీయ పార్టీ ఉందనుకో, ఈయనకి ఏమైనా ఒక 10 ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉందనుకో, ఎగిరి కాలుతుంది అంటాడు. ఈయన ఈ కులాలన్నీ ఓట్లన్నీ తీసుకుని వెళ్ళి బీజేపీకి తాకట్టు పెడుతున్నాడు కాబట్టి ఈయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అదే నాలాంటి జడా శ్రావణ్ కుమార్ని మాట్లాడమనండి, అసలు జడా శ్రావణ్ కుమార్ ఎవడో కూడా తెలియదు, ఎందుకంటే నేను రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాను కదా. సో నాలాంటి వాడు ఎవరికి అవసరంలా. ఇప్పుడు ఇలాంటి సోకాల్డ్ వ్యక్తులందరూ మాదిగ సోదరులని, పిల్లల్ని, తమ్ముళ్ళని, అన్నల్ని అందరినీ పాపం చిన్న చదువులు చదువుకున్న పిల్లలు, నో డౌట్ నేను మా తమ్ముళ్ళని, మాదిగ సోదరులు, మాదిగ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా తక్కువగా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ పరంగా తక్కువగా ఉన్నారు. ఐఎమ్ ఎండార్సింగ్. దీనికి ఆల్టర్నేటివ్ ఏందో ఆలోచించుకోవాలి. అదే ఇది అంటున్నారు, ఆల్టర్నేటివ్ ఆలోచించుకొని అది స్ప్లిట్ అయిపోయి బతకటం కాదు, స్ప్లిట్ కాదు, వర్గీకరణ ద్వారా అదే ఎదగటం అని కదా. అదే అంటుంది, వర్గీకరణ ద్వారా నువ్వు మహా అయితే 1% 2% ఉద్యోగాలు చేయగలరు. 1% 2% తేడా ఎడ్యుకేషన్లో కూడా, ఎడ్యుకేషన్కి వచ్చి తేడా. ఈ తేడాన్ని రేపొద్దున మనం కలిసి ఉండి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మాలలకే రిజర్వేషన్ 5% తీసుకొని మీరు 9% తీసుకోండి. అది ఎన్నాళ్ళు మీరు ఆలోచించుంటే అసలు ఇక్కడ దాకా వచ్చి. నేను అనేది ఇలా ఆలోచించేటువంటి అవకాశం యువకులకి, సామాన్యులకి ఇవ్వాల. ఈ దుర్మార్గులందరూ బీజేపీ స్పాన్సర్ బూట్లు నాకుతా, చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా, వీళ్ళందరూ యువతనందరినీ దుర్మార్గకరమైనటువంటి రీతిలో ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ మనసులు పొల్యూట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి రావటంలా. వాళ్ళందరూ అసలు మాదిగా ఈ 60 ఉపకులాల్లో మనుషులు మొత్తాన్ని పొల్యూట్ చేసి నీకు ఉద్యోగాలు వచ్చేస్తే, నీకు ఉద్యోగాలు ఎందుకు వస్తాయి సాయి గారు? రేపొద్దున ఏబిసిడి వర్గీకరణలో 4 ఉద్యోగాలు ఎక్కువ వస్తాయేమో. వర్గీకరణలో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మాదిగ్గా విడిపోలేదా? రేపొద్దున వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉంటుందా? అసలు వీళ్ళిద్దరికి కలిసి రాజకీయాలు చేసే అవకాశం ఉంటుందా? సో ఈ నాయకుల ఆలోచన వల్ల, రాజకీయ నాయకుల ఆలోచన వల్ల, దీనికి ప్రభుత్వాలు సహకరించడం వల్ల, చంద్రబాబు లాంటి దుష్ట నీచ నికృష్ట ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి దుర్మార్గకరమైన ఆలోచన వల్ల ఈరోజు రాష్ట్రంలో దళిత బిడ్డలందరూ 25% ఉన్న దళిత బిడ్డలు విడిపోవాల్సి వచ్చింది. ఈ వల్ల నేను చెప్తున్నా, రేపొద్దున మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి క్రిమి లేయర్లో కానీ, ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్లో కానీ, లేకపోతే అన్యాయం జరిగితే క్వాంటిఫైడ్ డేటా లేకుండా ఎక్కడ కూడా సామాన్య ప్రాతినిధ్యం లేకుండా, ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేకుండా, కులగణన లేకుండా ఏ మాత్రమైనా సరే రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి చంద్రబాబు నాయుడు చేశాడా? చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు పార్టీని ఇస్త్రీ బంగాళాఖాతంలో కలిపేస్తాం. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ని, భారతీయ జనతా పార్టీని కూడా. నేను మీ సాక్షిగా చెప్తున్నా, ఈ దెబ్బ 2029లో ఎలా ఉంటుందంటే, బోత్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ చెప్తున్నాం. ఇది హెచ్చరిక అనుకోండి. మీ 2 ప్రభుత్వాలని బంగాళాఖాతంలో పడేయకపోతే, ఇప్పుడు నేను చెబితేనో ఏదో ప్రజలు వేస్తారని కాదు, ఇది ప్రజల నుంచి వస్తున్న స్పందన, పీడిత పాడిత వర్గాల నుంచి వస్తున్న స్పందన. మనల్ని అంబేద్కరిజానికి దూరం చేసి రాజ్యాధికారానికి దూరం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలని వెంటాడాలి అని రాష్ట్రంలో లక్షల మంది ఊవిళ్ళూరుతున్నటువంటి స్పందన. ఈ స్పందనలో, ప్రజా వెల్లువలో మీరు కొట్టుకుపోవటం ఖాయం. ఇది నా మాటగా మీరు గుర్తుపెట్టుకోండి. 2028లో మళ్ళీ కూర్చుందాం, 2029లో మళ్ళీ కూర్చుందాం. ఏ మాత్రమైనా సరే ఈ జడ్జిమెంట్ని రాంగ్ ఇంటర్ప్రెట్ చేసి కనుక రేపు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే వీళ్ళిద్దరికి బంగాళాఖాతమే గురి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి ఓవరాల్గా వర్గీకరణకు సంబంధించినటువంటి మరొక కోణం ఇది. దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూద్దాం.